సమయంలో నీ సన్నిధికి చేరి రావడానికి మీరు ఇచ్చిన నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతూ నాయన నీ వాక్యములు మమ్మల్ని నడిపిస్తూ నాయన మీరు ఉంచుతున్న విధానాన్ని బట్టి నాయన సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి నాయన గొప్ప మేలును మేము పొందుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మంచిదండి. మరి మనం ఈరోజు ఒక మంచి సందర్భము అని అనగానే ఇది చూడడానికి తెలిసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, వింటున్నప్పుడు ఇంతే కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి తెలియకుండానే ఏదో జరిగిపోతుంది, దాంట్లో నుంచి మనకు బయటకు రావాలి అని మనం గ్రహించగలిగేటట్టుగా ఉండే ఈ పాఠం ఈరోజు. ఇదేంటండి ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అని అనుకుంటే, పాఠం సింపుల్ గానే ఉంటుంది. కాకపోతే మనం వింటున్నప్పుడు తెలిసిందే అనిపిస్తుంది, కానీ చివరికి వచ్చేటప్పటికి అరే అవును కదా, మేము ఇది మిస్ అయిపోయామే, ఇలా మిస్ అయితే మనం మొత్తానికే మిస్ అయిపోతాము అని మనకు మనం చెక్ చేసుకుని మనకు మనం సరి అయిన దాంట్లోకి వచ్చేసేయడానికి లేదు మనం అసలు అందులో ఉన్నామా లేదో కూడా చెక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చే ఒక మంచి పాఠం. నిజంగా పాఠాన్ని చదువుతున్నప్పుడు కానీ చెబుతున్నప్పుడు కానీ ఒకలాంటి భయం, అదే సమయంలో ఒకలాంటి సంతోషం కూడా కలుగుతూ ఉంటది. ఈ పాఠం చదువుతున్నప్పుడు నాకు కూడా మంచిగా హ్యాపీగా అనిపించింది. అబ్బా నిజంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత అదృష్టవంతులమో కదా. ఒకసారి ఆలోచించండి, అసలు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు అతి భయంకరంగా ఉంటున్నాయి. అసలు ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎలా ఉంటున్నామో ఏమీ తెలియట్లేదు. అసలు ఈ విషయాలు తెలుసుకోకుండా ఒకవేళ మనం చనిపోతే మన పరిస్థితి ఎంతో భయంకరం. నిన్న పాఠంలో కూడా చూసుకున్నాం, 3 లోకాలలో మనం చూసుకున్నాం. ఒకవేళ మనం తెలుసుకోకుండా చనిపోతే, ఒకవేళ పాతాళంలోని నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి అతి భయంకరం అని కూడా మనం నేర్చుకున్నాం. మరి అలా వెళ్ళకుండా ఉండాలి అనంటే, పాతాళానికి జారిపోకుండా ఉండాలి అంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్నే వాడు నడుచుకుంటాడు అని వాక్యం చెప్తుంది. మరి మనమందరం కూడా బుద్ధిమంతులము అని అనుకుంటే మనము తెలుసుకోవలసిన విషయమే ఈరోజు మనం నేర్చుకుందాం. ఇందాక పిల్లలకి కూడా చెబుతూ ఉన్నాను, మనమందరం కూడా ఎందుకు అని ఆలోచించగలిగితే మనం గొప్ప శాస్త్రవేత్తలం అయిపోతాం. అంటే ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని పరిశీలనగా చదివినప్పుడు మనకి తెలియకుండానే దాని మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో న్యూస్ పేపర్ లేదా స్టోరీ బుక్ అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు దానికోసం మనం అనాలిసిస్ చేసి, రీసెర్చ్ చేసి, రాయాల్సిన థీసిస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏముండదు. కాబట్టి న్యూస్ పేపర్ని ఎలా చదువుతామనంటే ఒకసారి చదివామా తెలుసుకున్నాం బస్, ఇంకా దానికోసం రీసెర్చ్లు చేయం మనం. అలాగే ఒక కథల పుస్తకం, ఆవు గడ్డి తినలేదు, ఎందుకు తినలేదు, గడ్డి ఎండలేదు, ఎండడ్డొచ్చింది, అంతేగాని ఇప్పుడు ఎందుకు రాలేదు అని దాని మీద పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. కానీ కథల్లో అయితే అనాలిసిస్లు రీసెర్చ్లు చేస్తారు, కానీ వాక్యం దగ్గరకు వచ్చేటికి చేయరు. కానీ ఈ ఐజక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త, అసలు ఐజక్ న్యూటన్ అనగానే మనకు పాట కూడా గుర్తొస్తుంది, చెట్టు మీద నుండి పండు పడగానే చూశాడు ఈ న్యూటన్. పండు పడేటప్పుడు చూశాడంట. చూసినప్పుడు మనలాంటి వాళ్ళం అయితే ఏం చేస్తామనంటే పండు తీసుకొని తింటాం. టేస్ట్ బాగుందా, పుల్లగా ఉందా, తీయగా ఉందా అని మనం చెక్ చేసుకుంటాం. కానీ ఆయన ఏం చేశాడంటే కాయ కిందకి ఎందుకు పడింది అని ఆలోచించాడు. ఇలా ఆలోచించినప్పుడు ఆయనకి ఏమర్థమైంది అనంటే ఏదో శక్తి ఉంది, ఆ శక్తి వలనే పండు కిందకి పడుతుంది. పండే కాదు, ఒకవేళ మనిషి బిల్డింగ్ ఎక్కో లేకపోతే ఎలక్ట్రిక్ పోల్ ఎక్కో ఇంకెక్కడికన్నా ఎక్కి దూకినా వాడు కిందకే పడుతున్నాడు, కానీ దూకినంత మాత్రాన పైకి పోడు. ఏదైనా ఒక వస్తువు వేసినప్పుడు అది కిందకి మాత్రమే రావాలి. దానినే ఆయన ఏం చేశాడంటే గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి ఆకర్షణ
శక్తి అని చెప్పి ఒక పేరు పెట్టేశారు. ఓకే. తర్వాత ఐజాక్ న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని అనగానే, ఇంక మిగిలిన వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోరు కదా! మిగిలిన శాస్త్రవేత్తలందరూ కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ ఆకర్షణ శక్తి ఏంటి? భూమికైనా ఉంది, ఇంక దేనికైనా ఉందా? అని వీళ్ళు స్టడీ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటి అనంటే, అసలు భూమికే కాదు, విశ్వమంతా కూడా ఒక మహా ఆకర్షణక శక్తికి గురవుతూ ఉంది. ఈ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టే ఏమవుతుందో తెలుసా? సూర్యుడు గాల్లో వేలాడుతున్నాడు. భూమికి, సూర్యుడికి నిర్దిష్టమైన ఒక డిస్టెన్స్, ఒక దూరంలో అలాగే ఉంటున్నాయి. అంటే ఒక ఫోర్స్ తోటి అలాగే ఉంటున్నాయి అవి. అవి పడిపోవడం గానీ, లేకపోతే దూరం వెళ్ళిపోవడం కానీ ఇవి జరగట్లేదు. అంతేకాదు సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ తిరుగుతా ఉన్నాయి. దీన్నే వీళ్ళు పెట్టిన పేరేంటి అనంటే సోలార్ సిస్టమ్. సౌర మండలం అని పేరు పెట్టారు. ఈ సోలార్ సిస్టమ్ తిరగడమే కాదు, ఇదేం చేస్తుంది అనంటే పాలపుంత మిల్కీ వే చుట్టూ తిరుగుతుంది. ఈ మిల్కీ వే ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఉంది. అదంతా కలిపి ఇలా తిరుగుతానే ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నారు. ఇదంతా తిరుగుతానే ఉన్నాయి అనంటే మళ్ళీ వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఇంతకీ ఎలా తిరుగుతున్నాయి? స్క్వేర్ షేపా, రెక్టాంగిలా, ఓవల్లా, సర్కులరా, ఏదో ఒక షేప్ లో ఇప్పుడు మూమెంట్ ఉంది. ఇవన్నీ తిరుగుతున్నాయి, ఆకర్షణ శక్తికి లోనే తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? ఎలా తిరుగుతున్నాయా? వైబ్రేషనా, జిగ్జాగా, ఎలా తిరుగుతున్నాయి అని ఆలోచించి తలబద్దలు కొట్టేసుకున్నారు. ఆఖరికి వాళ్ళు రీసెర్చ్‌లు చేసి ఏమన్నారు అనంటే, భూమి అంతా కూడా ఇది వలయాకారంలో తిరుగుతున్నాయి అన్నారు. అంటే అది ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకి యాకోబు రాసిన పత్రిక చూసుకుంటే, యాకోబు పత్రిక 3 అధ్యాయం 6 వచనంలో ప్రకృతి చక్రము అని కనిపిస్తుంది. అంటే ఈ ప్రకృతి లేదా విశ్వం అంతా ఎలా ఉందంటే చక్రం, వీల్, అంటే సర్క్యులర్ మూవ్‌మెంట్ లో తిరుగుతా ఉంది. అసలు ఒకదాని మధ్య ఒకటి, అంటే ప్రకృతిలో ఒక ఆకర్షణ ఉంది. సో భూమికి, దాంట్లో ఉన్న వస్తువులకి, ఈ భూమికి, సూర్యుడికి, ఈ సూర్య చంద్ర నక్షత్రాలకి, ఇవన్నీ మిల్కీ వే, ఆండ్రోమెడా, హైడ్రోసెంటారస్, ఇలా ఒకటి ఇలా సర్క్యులర్ గా తిరుగుతుంది. ఒకదానికి ఒకటి మధ్యన ప్రకృతిలో ఒక తెలియని ఆకర్షణ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఆకర్షక శక్తికి, మహా ఆకర్షక శక్తి, ద గ్రేట్ అట్రాక్టర్ ఫోర్స్ అని ఒక పేరు పెట్టి, దానివల్ల ఇవన్నీ ఇలా ఉన్నాయి. లేకపోతే ఎప్పుడో చెల్లాచెదురైపోయాయి. అంతే కదా! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. అంటే అది చాలా పెద్దది, మనకు కనిపించదు అనుకుంటే, ఒక ఫ్యామిలీ ఆలోచించగలిగితే, ఒక కుటుంబం చూసుకుంటే గనక, కుటుంబం కూడా ఒక ఆకర్షక శక్తికి లోనవుతూ ఉంటది. అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ అనే ఒక ఆకర్షక శక్తి ఉంటుంది కాబట్టి, దీనివల్ల ఏమవుతుంది అనంటే, మదరు, ఫాదరు లేదా హస్బెండ్, వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ కలిసే ఉంటారు. ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోరు. ఇప్పుడు చెల్లాచెదురైపోయారనుకోండి, ఏంటండి వీళ్ళ మధ్యలో అసలు బాంధవ్యం లేదు. తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, కొడుకో దగ్గర, కూతురో దగ్గర ఇలా ఉంటున్నారేంటండి అంటాం. అదే వాళ్ళు కలిసి ఉంటున్నారనుకో, వాళ్ళ మధ్య బంధం ఉందండి. సో అందరూ కలిసే ఉంటున్నారు అని చెబుతాం. అంటే ఇక్కడ కూడా ఒక ఆకర్షక శక్తి ఉన్నది. ఉంటేనే కలిసి ఉంటారు. ఇప్పుడు ప్రకృతిలో లేదా విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఈ ఆకర్షణ శక్తి ఉండడం వల్లనే దగ్గరికి చక్కగా క్లోజ్డ్ గా ఉన్నట్టుగా ఈ శాస్త్రవేత్తలు నిర్ధారించేశారు. ఓకే. అయితే మనం ఆలోచించవలసింది ఏంటి అనంటే, శాస్త్రవేత్తలందరూ కేవలం ప్రకృతికి ఆకర్షణ శక్తి ఉంది, అది మెయింటైన్ చేస్తుంది ఒక గ్రేట్ అట్రాక్టర్ ఫోర్స్, అది ఎవరో మాకు తెలియదు, అదేంటో మాకు తెలియదని వాళ్ళు చేతులెత్తేశారు. కానీ మనం ఆలోచించగలిగితే ఆ మహాశక్తి ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే. ఇంకా అసలు వేరే ఆన్సర్ ఏం లేదు. అసలు ఒకటి ఉన్నది, ఏదన్నా ఉన్నది అనంటే ఉన్నవాడి వలన ఉన్నది. అంతే కదా! మన దేవునికి పేరు ఏంటి అనంటే, నేను ఉన్నవాడను అని చెప్పగలిగిన వాడు. అంతే కదా! అంటాడు నిర్గమకాండం 3 అధ్యాయం 14 వచనంలో, నేను ఉన్నవాడను. ఉన్నవాడు చేయగలిగిందే వీటన్నిటిని ఆకర్షణలో ఉంచగలిగిన వాడు. ఓకే. ఈ తండ్రి అయిన దేవుని యొక్క ఆకర్షణ శక్తి వలన ఇవన్నీ ఉన్నాయి. అంటే ప్రకృతి మాత్రమే దేవుని ఆకర్షణలోకి లోనవుతుందా?
ఇంకా ఏవైనా లేదా ఎవరైనా ఆకర్షణలో ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడా? వాళ్ళు ఉంటున్నారా? లేదా? అనేది ఒకసారి చూడగలిగితే మొట్టమొదటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అంతే కదా! ఇప్పుడు మనుషులు ఉన్నారా? లేదా? అని మనకు తెలియాలంటే మనుషుల ప్రారంభం ఎవరు అనంటే ఆదాము. ఆదామును సృష్టించినప్పుడు దేవుని యొక్క ఆకర్షణలోనే ఉన్నాడు. అందుకే ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో చక్కగా ముచ్చట్లు చెప్పుకునేవారు. కలిసి ఎప్పుడుంటారు? ఒక ఆకర్షణలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కలిసుంటారు. ఒకవేళ వాళ్ళ మధ్యన అట్రాక్షనే లేదనుకోండి, రిపల్షన్ వచ్చిందనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు మ్యాగ్నెటిజం తెలిసిన వాళ్ళకి అర్థమవుతది. మ్యాగ్నెట్ చూడండి లైక్ పోల్స్ అట్రాక్ట్ అన్‌లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. ఒకవేళ లైక్ పోల్స్ అనుకోండి, నార్త్ పోల్స్ పక్కకు పెట్టామనుకోండి, మీరు ఎంత దగ్గరికి చేద్దామని చూసినా ఇట్లా దూరంగానే ఉంటది. అదే సౌత్, నార్త్ పోల్స్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, అవి ఏమవుద్దంటే ఇట్లా దగ్గర తీసుకురాగానే మీరు కొంచెం దగ్గర రాగానే ఇట్లా అతుక్కుపోతా ఉంటది. అంటే అన్‌లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. దీన్ని మన వాళ్ళు ఏం చేశారు అనంటే, ఓకే. ఒక స్త్రీ, ఒక పురుషుడు అన్‌లైక్ పోల్స్. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. పురుషుడిని స్త్రీ, స్త్రీ పురుషుడిని అట్రాక్ట్ చేసుకుంటున్నారని దీన్ని తీసుకొచ్చి ఎక్కడికి కలిపేశారు అనంటే, ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఒక అట్రాక్షన్ అనే దానికి మన వాళ్ళు తీసుకొచ్చేసారు. కానీ అసలు ఇది ఎక్కడ ప్రారంభం? ఎలా ప్రారంభం? ఎందుకు ఇలా వచ్చింది? అనేది చూడగలిగితే మనకి ముందు ఎవరి మధ్య ఆకర్షణ పెట్టాడు దేవుడు అనంటే, దేవునికి, మనిషికి మధ్యలో ఆకర్షణ. వాళ్ళు కలిసి ఉండాలి. తండ్రితో కలిసి తన పిల్లలతో కలిసి తండ్రితో కలిసి పిల్లవాడు ఉండాలి అని దేవుడు ఆ శక్తి ఆకర్షణలో ఆమెను పెట్టుకుంటే, ఈ ఆదాము, హవ్వ వచ్చేటప్పటికి ఏం జరిగింది అనంటే అక్కడ ఒక మాట ఉంటది. తన తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎప్పుడైతే స్త్రీ ఎంటర్ అయ్యిందో ఏమైపోయిందంటే దేవుడికి నుంచి దూరం. తండ్రిని విడిచి మనం అనుకుంటాం, ఓహో! పెళ్ళైనప్పుడు భార్య లేదా భర్త తల్లిదండ్రులను వదిలేసి భార్య సైడ్ వెళ్ళిపోతాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా గనుక ఆలోచించగలిగితే తండ్రిని, మన కన్న తండ్రి అయిన దేవుడిని విడిచి వెళ్ళిపోవడాన్నే అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆకర్షితులైపోతున్నారు. నా ఆకర్షణలో నుంచి వాళ్ళ ఆకర్షణలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు దూరమైపోతున్నారు. సరే పోనీ దేవుడు ఇలా అవ్వకూడదు వీళ్ళు అనుకుని ఏమన్నా దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేశాడా అంటే, దేవుడు నిజంగా తండ్రి అంటే తండ్రి ప్రేమ ఎంత బావుంటుంది అనంటే, దేవుడు ఏమన్నాడంటే, సరే మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆకర్షించుకొని, ఒకరికొకరు కలిసి ఏం చేయాలో తెలుసా? నాకు చాలా మంది కావాలి పిల్లలు. నాకు ఎక్కువ మంది పిల్లలుంటేనే నాకు చాలా ఇష్టం. నేను ఒంటరిగా ఉండలేను కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు కావాలనే సంకల్పాన్ని మీ ఇద్దరు ఆకర్షణకు లోనయ్యారు కదా! ఆ ఆకర్షణ వలన నాకు పిల్లలనివ్వండి. అందుకే మొదటి అధ్యాయము 28-31 వరకు చదివేటప్పటికి ఏమంటాడనంటే, మీరు ఫలించి భూమిని నిండించండి. ఎలా నిండిస్తారు? ఎవరిని దీవించాడు? ఓన్లీ పశువులు, పక్షులు ఇవి ఫలించి నిండించేమనలే. ఆదాము, హవ్వలనే మీరు ఫలించి భూమిని నిండించండి. ఆయన కోరిక ఏంటి అనంటే, భూమి నిండిపోయేంత మంది పిల్లలు నాకు కావాలి. అదే నేను మీకిచ్చే ఆశీర్వాదం అన్నాడు. అదే మనం ఒకసారి క్రొత్త నిబంధనలోకి వెళ్ళి కూడా చూస్తే నిజంగా దేవుని సంకల్పం ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వరకు చూసుకోగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వరకు చూసుకోగలిగితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన దయా సంకల్పం చొప్పున ఏం చేశాడు అనంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకొనెను. ఇక్కడ మనకి మూడో వ్యక్తి కనిపిస్తున్నారు. తండ్రి, ఆదాము, హవ్వలు అనగా కుమారుడు. వీళ్ళ మధ్య ఆకర్షణ ఇది దూరం అయింది. కానీ దేవుడి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. నాకు పిల్లలు కావాలి అనే సంకల్పం. సో ఈ మనుషులుగా వీళ్ళు దేవునికి దూరం అయ్యారు అని దేవుడు ఏం చేశాడు అనంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకే, వాళ్ళు ఏదైతే
తప్పు చేసి దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తిని ఇంకా ఇంకా దూరం అయిపోయారు. వాళ్ళు కలిసినంత మాత్రాన దేవుడు బాధపడలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట కాదు, దేవుని ఆజ్ఞను మీరి దూరం అయిపోయారో దేవునికి, అప్పుడే దేవుడు ఏం డిసైడ్ చేశాడనంటే, నో 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 వీళ్ళని నేను ఇలా వదిలిపెట్టలేను. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినా వాళ్ళని నేను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. కానీ పాపులుగా నేను వాళ్ళని తీసుకోలేను. తండ్రే కదండి. ఏముంది 10 దొర్లినట్టు బురదలో దొర్లినా వచ్చేస్తే హత్తుకుంటాడు అని అనుకోవడానికి, ఎందుకు హత్తుకుంటాడు? ఒరేయ్ నువ్వు శుభ్రంగా కడుక్కుని రారా అప్పుడు వద్దు గాని, అంతేనా? ఇప్పుడు మనోడు పిచ్చి పిచ్చి చేసుకుని వచ్చాడు అనుకోండి, పిల్లోడు రారా అని ముద్దు పెట్టుకోం. ఒరే ముందు కాళ్ళు చేతులు కడుక్కో, మొహం కడుక్కో, కొంచెం శుభ్రంగా బట్టలు మార్చి దుమ్ము దుమ్మున్నావు అని అప్పుడు దగ్గరికి తీసుకుంటాం. తండ్రి కూడా అలాగే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనంటే, వీళ్ళు ఏదైతే పాపాన్ని అంట కట్టేసుకుని ఉన్నారో దాని నుంచి కడిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా మళ్ళీ ఎవరు చేస్తున్నారు అనంటే, ఒరే మీరే కడుక్కోండ్రా అనట్లే. యేసుని పంపించి ఆ యేసు రక్తము ద్వారా ఈ కుమారుని దూరమైపోయిన ఈ కుమారుని దగ్గర తీసుకొనడానికి తన అద్వితీయ కుమారుడిని పంపించి ఆ క్రీస్తు రక్తము ద్వారానే మళ్ళీ మనందరినీ కూడా తన ఆకర్షణలోనికి, తన దగ్గరికి, తండ్రి దగ్గరికి రావాలి అని దేవుని అనాది కాల సంకల్పం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఆగి మనం ఆలోచించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎన్నో కోట్ల మంది, 800 కోట్ల మంది ఈ భూమిపై ఉన్నారు. ఇప్పటికే కోటాను కోట్ల మంది పుట్టారు, బ్రతికారు, చనిపోతున్నారు. ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ టైంలో కూడా కొందరు పుడుతూనే ఉన్నారు. మరి పుట్టిన వాళ్ళందరూ నిజంగా దేవునికి పిల్లలుగా ఉండగలుగుతున్నారా? దేవుని పిల్లలుగా జీవించి దేవుని ఆకర్షణలో ఉండి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నారా? అదే కదా దేవుని సంకల్పం. నా దగ్గరికి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీరు రావాలన్నదే సంకల్పం. అందుకే తండ్రి మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. తండ్రి ఏమనుకుంటున్నాడంటే, మనుషులు నా ఆకర్షణలోనే ఉండాలి. నా ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోకూడదు. నా దాంట్లో ఉండి మళ్ళీ నా దగ్గరికే వాళ్ళు వచ్చేయాలి. అంతే కదా. ఒకసారి ఆలోచించండి. పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తాం. పంపించినంత మాత్రమే నా కొడుకుగాడు ఆడు స్కూల్కి వెళ్ళిపోయాడు అంటామా? 4 అయ్యిందో లేదో అప్పుడే ఎదురు చూడడం ప్రారంభిస్తాం. అమ్మో నా కొడుకు, నా కూతురు ఇంటికి రావాలి, టైం అయిపోయింది, ఇంకా రావట్లేదు, కంగారు పడిపోతాం. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఎందుకు? ప్రేమ, మన పిల్లల పట్ల మనకున్న ఆకర్షణ, వాళ్ళని రావాలి రావాలి అని మనం ఎలా ఎదురు చూస్తున్నామో, మన తండ్రి అయిన దేవుడు కూడా మనము నిర్దోషులముగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తండ్రి యొద్దకు తిరిగి రావాలి అని చూస్తా ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టుకోవడం తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు తండ్రి ఎలా అయితే వీళ్ళందరూ నా వాళ్ళు, నా దగ్గర ఉండాలి అని ఆకర్షించుకుంటూ ఉన్నాడో, అలాగే మన మీదే ఇంకొక ఆకర్షక శక్తి కూడా పనిచేస్తుంది. మన మీదే ఇంకొక ఆకర్షక శక్తి కూడా పనిచేస్తుంది. ఈ ఆకర్షక శక్తి ఏం చేస్తుంది అని అంటే, దేవుడి నుంచి వికర్షించేస్తుంది. దేవుడి నుంచి రెప్పలు చేసి, అంటే మనల్ని పాపంలోనే ఉంచి, మనం చెడ్డవాళ్ళగానే, అపవిత్రులుగానే ఉంచితే అప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళడు. తీసుకెళ్లకుండా ఉండాలంటే వీళ్ళకి శుభ్రంగా బురద రాసేయాలి. పాపం అనే బురద రాసేస్తే వీళ్ళు ఏమైపోతారు అని అంటే దేవుడికి దూరం అయిపోతారు. ఇప్పుడు దేవుడికి దూరమైన వాళ్ళందరినీ ఏది ఆకర్షించుకుంటుందో తెలుసా? భయం వేస్తుంది. పాతాళము మిగుల ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుందంట. అపరిమితముగా తన నోరు తెరచి ఎదురు చూస్తుంది. దేనికి? వచ్చే వచ్చి వచ్చే వచ్చే అంటే ఎక్కడి నుంచి వచ్చేయమంటుంది? పాతాళం దేవుడి నుంచి వచ్చేయమంటుంది. మరి ఎవరు వెళ్ళిపోతారు ఇందులోకి అంటే, ఎవరైతే దేవుని ఆకర్షణలో లేరో వాళ్ళందరూ కూడా పాతాళంలోని నరకానికి దిగిపోతారు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎవరి ఆకర్షణలో ఉండాలి? అందుకే చెప్పాను, మనం అందరం కూడా అదృష్టవంతులు అని ఎందుకన్నానంటే, దేవుని మహాకృపను బట్టి మనంతటి మనం ఉండలేం. కేవలం దేవుని ప్రేమను బట్టే మనమందరం కూడా దేవుని ఆకర్షక శక్తిలో
ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ దాంట్లో ఉన్నంత సేపు భూమి తన దగ్గరికి లాక్కుంటా ఉంటది. ఒకవేళ 900 మీటర్స్ తర్వాత అంటే 1 కిలోమీటర్ దాటేటప్పటికి ఏమవుద్దంటే భూమి యొక్క ఆకర్షక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆ పైన కొంచెం పైకెళ్ళిన తర్వాత ఒకవేళ వస్తువు అక్కడ పెట్టినా అది కిందకి పడదు. ఎందుకంటే ఇంకా భూమికి ఆ లెవెల్ నుంచి ఆకర్షించుకునే శక్తి ఉండదు. అలాగే ఒకవేళ నువ్వు దేవునికి చాలా నీ పనుల వల్ల, నీ క్రియల వల్ల నువ్వు దూరం అయిపోయావనుకో, ఇంకా దేవుడు కూడా ఇంకా నిన్ను ఆకర్షించలేడు. ఎందుకనంటే నువ్వు వేరే వాళ్ళ ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నావు. అవతల నుంచి ఇంకొకటి నిన్ను లాగేసుకుంటుంది. అదే అపవాదిగాడి గర్జించు సింహంలా ఎవరిని మృంగేద్దామా అని ఎదురు చూస్తూ వాడు ఏం చేస్తున్నాడంటే మింగేసి పాతాళం అనే పొట్టలో వేసేసుకుంటున్నాడు. నరకం అనే పొట్టలో వీళ్ళందరినీ వేసేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఓకే, ఇంతవరకు చాలా బాగుందండి. మనం అందరం చాలా అదృష్టవంతులం. మనం అందరం దేవుని ఆకర్షణలో ఉన్నాం కాబట్టి వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామని మనకు మనం అనుకుంటున్నాం. ఒక్కసారి మనం క్రాస్ వెరిఫై చేసుకుందాం. నిజంగా మనం దేవుని ఆకర్షణలోనే ఉన్నామా? ఎందుకు అనంటే మనం దేవుని ఆకర్షణలో కంటిన్యూస్ గా ఉండాలి. ఒక్కసారి దేవుడు ఆకర్షణలోకి వచ్చాం కదా, మేము ఇంకా సేఫ్ అనడానికి లేదు. ఎందుకంటే బయట నుంచి ఫోర్సెస్ చాలా బలంగా లాగుతా ఉంటాయి. అందుకే ఒక వచనం చూస్తే తండ్రి ఆకర్షించిన వారే తప్ప నా దగ్గరికి రారు అని క్రీస్తు యోహాను 6:44లో చెప్పాక ఇంకొక మాట యోహాన్ సువార్త, అదే యోహాన్ సువార్త 12వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి ఏమంటాడు అనంటే తండ్రి ఆకర్షించిన వారే వస్తారు. మనం అందరం ఇప్పుడు ఆకర్షణలో ఉందాం అనుకుందాం కొద్దిసేపు. ఎస్, మేము అందరం ఉన్నాం, మేము అదృష్టవంతులం అని ఒకవేళ మనం టిక్కు పెట్టుకుంటే, ఒకవేళ నువ్వు అందులోనే నిలబడి ఉన్నావా లేదా? నువ్వు నిలబడకపోతే పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ తేడా పడింది అనుకో పాతాళం లాగేసుకుంటది. సో మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా తండ్రి యొక్క ఆకర్షణ దాంట్లోనే, ఆ వలయంలోనే మనం ఉండాలి. ఒకవేళ ఉంటే మనం ఏమి బెనిఫిట్ పొందుకోగలుగుతాము అని అంటే ఫైనల్ గా మనకి చెకింగ్ ఏంటి అని అంటే నువ్వు ఉన్నావా లేదా, నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఉన్నావా లేదా అని ఎలా తెలుస్తుంది అని అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యేసుక్రీస్తు కూడా నేను పైకి వెళ్ళిపోయి నేను మిమ్మల్ని ఆకర్షించేసుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తుతో పాటు కనెక్షన్ లో ఉండాలి, ఇంకా తండ్రితో కనెక్షన్ లో ఉండాలి. వీళ్ళిద్దరితో కనెక్షన్ లో ఉంటే ఏంటి అని అంటే రెండవ రాకడలో మనందరినీ కూడా యేసుక్రీస్తు అంటే అట్రాక్ట్, ఇప్పుడు మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చింది అనుకోండి, ఏం అట్రాక్ట్, ఇప్పుడు మ్యాగ్నెట్ యేసుక్రీస్తు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఇలా ఇసుకలో తిప్పుతా ఉన్నాం, దేన్ని అట్రాక్ట్ చేసుకుంటది? ఏవి మ్యాగ్నెట్ కతుక్కుంటాయి? మీ అందరికీ తెలుసు కదా మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. ఇసుక రేణువుల దగ్గర తీసుకొచ్చి ఇలా ఇలా తిప్పుతా ఉన్నాం, ఏం అతుక్కుంటాయి? నల్ల పార్టికల్స్ ఉంటాయి సన్నవి. అవి ఏంటి అని అంటే ఇనుము రిలేటెడ్ పార్టికల్స్ అన్ని కూడా అయస్కాంతానికి అంటుకుంటాయి. ఉట్టి ఇసుక ఉన్నదనుకోండి, అది ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ఎంత దగ్గరికి తీసుకొచ్చి ఇలా 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 నొక్కి పెట్టినా దానికి అతుక్కోలేవు. అంటే దాంట్లో దాని లక్షణం అనేది లేకపోతే కనుక అయస్కాంతం అతికించుకోలేదు, ఆకర్షించుకోలేదు, ఉంచుకోలేదు, విడిపోద్ది. ఇలా తీయగానే విడిపోద్ది. అదే ఇనుము పార్టికల్స్ అయితే, అయన్ పార్టికల్స్ అనుకోండి, అవి అతుక్కునే ఉంటాయి. మీరు ఇలా దగ్గరికి తీసుకెళ్ళండి, ఇనుము దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకెళ్ళండి, టుప్ మన అతుకుపోద్ది. చక్కగా ఇట్లా గట్టిగా అతుకుపోద్ది. మనం చెయ్యి తీసేసినా ఇంకా పడదు. అది ఆకర్షణ శక్తి. మనం ఈ మ్యాగ్నెట్ని, ఇనుముని చూసినప్పుడు ఎలా అయితే అరే ఇనుముని మ్యాగ్నెట్ ఆకర్షించుకుంటుంది అంటే దీంట్లో ఉన్న లక్షణం మ్యాగ్నెటిక్ దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, దీనికి ఇది సరిపడింది. మరి మనం ఎవరికి సరిపడాలి? మనం ఎవరితో అతుకబడి ఉండాలి అంటే తండ్రితో, కుమారునితో మనం అతుకబడి ఉండాలి. అది అతుకబడి ఉంటేనే, ఆ ఆకర్షణ శక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు మనం వెళ్తేనే, మనలో ఆ లక్షణాలు ఉంటేనే మనం అతుక్కోగలుగుతాం. అలా అతుక్కోలేని పక్షాన మనం అంతే విడవబడిపోతాం. క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు విడవబడిపోతాం. ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఇంత బతికి ఏంటండి మన పరిస్థితి? ఈ మాత్రం దానికి ఇంత బైబిల్ చదివి ఇంత వాక్యమైన చివరికి పాతాళానికి వెళ్ళిపోవడానిక?
నరకానికి జారిపోవడానికా మనమందరం ఇంత ప్రయాస? ఆలోచించండి. మరి ఈ ఆకర్షణలో నిలవాలి అనంటే, మనం చేయవలసిన కొన్ని పనులు, మనం అవి చేస్తున్నామో లేదో పరీక్షించుకుంటే, మనం నిజంగా దేవుని యొక్క ఆకర్షణలో ఉన్నామో లేదో మనకి ఓకే. భూమి యొక్క ఆకర్షణలో ఈ వస్తువులు ఎలాగున్నాయో, మనం దేవుని యొక్క ఆకర్షణలో ఉంటున్నామా? లేదా? ఉండగలిగే పరిస్థితులు మనకి ఉంచుకుంటున్నామా? లేదా? అని కూడా ఆలోచిద్దాం. కొన్ని ఒక 2, 3 టెస్ట్‌లు చేసుకోగలిగితే మనం ఉన్నామో లేదో తెలిసిపోద్ది. ఒకవేళ ఇదంతా తెలుసుకున్నాక మనం లేము అని తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు ఎందుకంటే దేవుడు మనలో ఆ లక్షణాన్ని పెట్టాడు. మనం కోల్పోతే మనం ఏం చేయలేం. అంతే కదా! ఉప్పు నిస్సారమైన యెడల అది పారవేయబడి త్రొక్కబడుటకే కానీ ఇంకెందుకు పనిచేయదు. కానీ దేవుడు దాన్ని ఉప్పుని సారవంతంగా చేశాడు. నిస్సారంగా నువ్వు చేసుకుంటున్నావు. నీకు దేవుని యొక్క లక్షణాలను పెట్టి దేవునికే నువ్వు ఆకర్షితుడవ్వాలి, దేవుని దగ్గరికే నువ్వు రావాలి అని దేవుడు డిసైడ్ చేసినప్పుడు అది మనం కోల్పోతే నష్టపోయేది మనమే. సో, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఒక స్కానింగ్ మెషిన్ దగ్గర తీసుకొచ్చి చెక్ చేసినప్పుడు ఏమున్నాయో అవన్నీ చక్కగా బయటపడుతుంది. ఇప్పుడు ఒకవేళ స్కాన్ చేసుకున్నాక ఏం చేయాలి అనంటే తేడా ఉంది. అప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మొన్న మదన్న విషయంలో స్కాన్ చేయించగానే ఏమర్థమైందంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి. ఇంకొంచెం సీటీ స్కాన్ చేయించగానే గాల్ బ్లాడర్ నిండా స్టోన్సే ఉన్నాయి. ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో, ఏం చేసేయాలి ఇప్పుడు? ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగా ఉన్నాయి. అవి మంచిది కాదు. పాడు చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తున్నాయని తెలియగానే ఏం చేయాలి? దాన్ని కట్ చేసేయాలి. అంతే కదా! నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికివేయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇబ్బంది. తీసేయి. సర్జరీ, కట్, పడేయి. అలాగే మనం కూడా తేడా ఉంది అనుకోండి, చెక్ చేసుకోవాలి. తీసేయాలి. మంచిగుందనుకోండి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అందుకే చాలామంది చెప్తుంటారు, ఆరోగ్యం నిజంగా దేవుడిచ్చిన వరం. మీరు దాన్ని కాపాడుకోవాలి. లేదండి నా ఇష్టం అంటే తర్వాత సఫర్ అయ్యాక ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇక ఏంటి మనలో కనిపించే లక్షణాలు ఏంటి? మనం ఏం చేస్తాం? నిజంగా దేవుని ఆకర్షణలో మనం ఉంటే మనం ఏం చేస్తాము అనంటే, మొట్టమొదటిగా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వరకు చూస్తే, మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు. మీరు ఫస్ట్ ఎలా అవ్వాలి అనంటే, వక్రజనం మధ్యలో మీరున్నారు. ఇసుకలో అక్కడక్కడ ఇనుము రేణువులు ఉన్నాయి. అవి ఏమవ్వాలి అనంటే నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులుగా మీరు ఉండాలి. ఈ లోకంలో మీరు ఉంటున్నప్పుడు మీరు ఇలా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనంటే దేవుని కుమారులుగా మీరు అవ్వాలి అనంటే, ఇప్పుడు దేవుని ఆకర్షణలోనికి మీరు రావాలి అంటే మీరు ఏం చేయాలి అనంటే, మొట్టమొదటిగా మీరు రావాలి అంటే కూడా ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. ఇది మనం చెక్ చేసుకోవాలి. మనలో అవి ఉంటే చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకుందాం. సణుగులను, మనం సణుగుతున్నామా? దేనికోసం సణుగుతున్నాం? సణిగి సంహారకుని చేత సంహరింపబడిరి. కొరింథీ పత్రికలో కనిపిస్తుంది. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. చాలా డేంజర్ అండి. మనకు తెలియదు. సణిగేసుకుంటా ఉంటాం. ప్రతి దానికి గొడుక్కుంటాం, సణుక్కుంటాం. కానీ మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దాని వలన మనం సంహరింపబడితే, సంహారకుని చేతికి అప్పగింపబడితే, చిన్నదే ఇది మనం కంట్రోల్ చేయగలుగుతామా? ఎస్, చేసుకుందాం. సంశయాలు, డౌట్ పడుతున్నామా ఎక్కడన్నా దేవుని విషయాల్లో? ఎక్కడన్నా వాక్య విషయంలో వెనకడుగు వేస్తున్నామా మనం? చెక్ చేసుకుందాం. స్టోన్స్ ఉన్నాయి అనంటే అవి తీసేయాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవి కూడా తేడా ఉన్నది అంటే మీరు అంటే మానేయండి. మీరు అవి ఉంచకండి, మీ దగ్గర ఉంచుకోకండి. సమస్త కార్యాలను చేయుడి. ఇవి మానాలి. అన్ని మంచి పనులు మీరు చెయ్యాలి. అప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా?
ఇదిలా చేసినప్పుడు మీరు దేవుని కుమారులు అగుతారు. దేవుని కుమారులైనప్పుడు మీరు ఎలా ఉంటారు అనంటే, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎప్పుడైతే మనము సణుగులు, సంశయాలు మాని నిష్కలంకులు, అనింద్యులుగా జీవించగలుగుతామో, అప్పుడు ఈ మట్టి లోకం, మాయలోకంలో మనమందరం ఈ మూర్ఖులైన వక్ర జన్మ మధ్య దేవుడు మనల్ని జ్యోతులుగా నిలబెట్టుకుంటాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎలా అయితే దేవుని యొక్క ఆకర్షణకి, ఆ జ్యోతులు దేవుని ఆకర్షణకి ఎలాగైతే లోనవుతున్నాయో, మనము కూడా లోకమందు జ్యోతుల వలె దేవుని ఆకర్షణలో ఉండగలుగుతాం. అంటే దేవుని యొద్దకు మనం చేరగలుగుతాం. మరి దేవుని కుమారులుగా ఉండడానికి నీవు నేను సిద్ధమా? సిద్ధమైతే మనం సణుగులు, సంశయాలు మానగలుగుతున్నామా? సంపూర్ణముగా మన పనులు, సమస్త కార్యములు చేయగలుగుతున్నామా? అవి మానము, ఇవి చెయ్యము. మన దగ్గరున్న ఏంటి అంటే, మానేది మానం, చేయాల్సింది చెయ్యం. కానీ చెప్తా ఉంటాం. ఇది చాలా డేంజర్. సరి చేసుకుందాం. ఇంక రెండవది చూస్తే, మనం ఒకవేళ దేవుని ఆకర్షణలో ఉంటున్నాము అనడానికి రెండవ నిదర్శనం ఏంటి అంటే, మొదటిది సణుగులు, సంశయాలు మాని కార్యములు చేస్తూ దేవుని కుమారులుగా, జ్యోతులుగా వెలగడమే మొదటిది అయితే, రెండవది దేవునిని యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగినప్పుడే మనం దేవుని ఆకర్షణలో ఉన్నవారు. ఇక్కడ ట్యాగ్ లైన్ ఇంపార్టెంట్. అక్కడ నిష్కలంకులు, అనింద్యులు, సణుగులు, సంశయాలు మాని జ్యోతుల్లా ఉండాలి. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలంటే, యథార్థముగా, హృదయంలో ఒకటి, పైకి ఒకటి, లేదా చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఇవి ఉండి మనం అంటే దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేకపోతున్నాము అంటే, నువ్వు దేవుని ఆకర్షణకు దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. ఆ ఆకర్షణలో నుండి బయటికి వెళ్ళిపోతావేమో. సాతాను, అపవాది సింహంలా నిన్ను మింగేయడానికి రెడీగా ఉన్నాడు. వాడి కోరల్లో చిక్కుకుపోతావా, లేక దేవుని ప్రేమ వలయంలోకి నువ్వు వచ్చేస్తావా? నువ్వు రావాలి అంటే నీలో ఉన్న యథార్థతని నువ్వు నిలబెట్టుకోగలగాలి. ఇక మూడవదిగా చూస్తే, మనం దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటాం. మొదటిది దేవుని కుమారులుగా, అనింద్యులుగా, సణుగులు, సంశయాలు మాని జ్యోతుల వలె ఉంటాం. రెండవది యథార్థముగా మనం బ్రతుకుతూ దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తాం. మూడవదిగా చూసుకుంటే, మనం దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. అందుకే ఏమంటాడు, ఇందాక నేను కుటుంబం ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పాను, మీకు అది గుర్తే ఉండొచ్చు. ఒక కుటుంబం, ఒక బాండ్. మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు తండ్రి చిత్తం చేస్తారో, ఎవరిని దేవుడి చిత్తం చేస్తారో వాళ్ళందరూ నా ఆకర్షణలోనే ఉంటారు. నాకు ఇష్టంగా మీరు బ్రతుకుతున్నారా భూమి మీద? యేసుక్రీస్తు బ్రతకలేదా? యేసుక్రీస్తు ఆరాధించలేదా? యేసుక్రీస్తు దేవునికి కుమారుడిగా, శరీరధారిగా జీవించలేదా? మరి ఆయనను మాదిరిగా మనం తీసుకున్నప్పుడు మనము కూడా అలా జీవించగలుగుతామా? జీవించలేము. ఆలోచించండి. ఇక చాలా ముఖ్యమైనది, దేవుని ఆకర్షణలో మనం నిలబడాలి అనంటే, మన పైన ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఫోర్సెస్ ని మనం ఎదిరించగలగాలి. లేదండి, నా దారిలో వెళ్ళిపోతున్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనడానికి లేదు. మనల్ని లాగడానికి, మనం ఎంతగా దేవుని వైపుకి రావడానికి ప్రయత్నం చేస్తున్నామో, అంతగా దేవుడి నుంచి దూరం చేయడానికి కూడా అపవాది వాడి ప్రయత్నాలు వాడు చేయకుండా మానడు. వాడి పనే మనల్ని టార్గెట్. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఆడి లైన్ లో ఉన్నారో వాళ్ళ మీద పనేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాడి టార్గెట్ లో ఉన్నారు, వాడి పనుల్లోనే ఉన్నారు, వాడి వలయంలోనే ఉన్నారు. ఇంక వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాల్సిన పని ఏంటి? వాళ్ళు అతుక్కుని కూర్చున్నారు కదా. పని అంతా ఎవరితో ఉందంటే, వాడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన పైనే ఉంటది. మన మీద పని చేస్తూ ఉంటాయి. మీరేం చేయాలో తెలుసా? అమ్మో అని భయపడొద్దు. సాతానగాడు ఉచ్చులు, డేంజర్ అండి, పడిపోయాం, వల్ల చిక్కుపోయాం అని అనుకోవద్దు. మనం యుద్ధోపకరణాలు ధరించి, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని వాడి దుర్గాలనే మనం పడగొట్టే వారిగా ఉండాలి. అదే మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-6 కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-6 వరకు కూడా మనం ఏం చేయాలి అని అంటే, వితర్కాలు మానేసి
దేవుడికి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని కూడా పడవేయాలి. మనకి ప్రతిసారి దేవునికి ఆటంకంగా ఉన్న విగ్రహాలు, మన దైవారాధనలో కూడా మనం విన్నాం. దేవునిని మనకి దూరం చేసేవి, మనల్ని దేవునికి దూరం చేసేవి ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా? వాటిని మనం పడగొట్టాలి. దేవుడా పడగొట్టు అని మనం వాటిలోనే ఉన్నామనుకోండి, గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగానే ఉంటది. మనం శరీరక యుద్ధోపకరణాలు కాక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎదిరించగలిగినప్పుడు, పోరాడగలిగినప్పుడు ఆ దుర్గములను సహితము పడద్రోయగలుగుతాము. ప్రతి ఆటంకాన్ని దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది అని మనకి దేవుడు ఒకవేళ హెచ్చరిస్తూ ఉన్నాడు అనుకోండి, దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పడద్రోయగలగాలి. పడద్రోయడానికి దేవుడు శక్తినిస్తాడు, కానీ నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడనిదే దేవుడు ఏం చేయడు. ఎందుకనంటే ఆ శక్తిని నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీకు బియ్యాన్ని ఇచ్చాడు, నువ్వు వండుకుని తిను. అంతేగాని బియ్యం నువ్వు అన్నం అవ్వు అని అంటే అవ్వదు. బియ్యం ఇచ్చాడు, రైస్ ఇచ్చాడు, నువ్వు కుక్ చేసుకో, వండుకో, చక్కగా తిను, బలాన్ని తెచ్చుకో. నీకు ఆత్మీయంగా యుద్ధోపకరణాలు ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, రక్షణ శస్త్రాన్ని ఇచ్చాడు, సత్యం అనే దట్టి ఇచ్చాడు. వీటిలన్నిటితో నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని పట్టుకుని ఎదిరించగలగాలి. ఏదైతే దేవునికి నిన్ను దూరం చేస్తుందో, ఏ ఆటంకం ఉందో, ఏ దుర్గం ఉందో, దానిని పడగొట్టుకుని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడా ఇవి ఆటంకాలు, దేవుడా నేను రాలేకపోతున్నాను. నో, పడగొట్టడానికి దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడు దాన్ని పడగొట్టి దేవుని ఆకర్షణలోనికి నువ్వు రావాలి. ఇది దేవుని కోరిక. లేదండి, మీరు ఎన్నన్నా చెప్పండి, నేను దేవుని ఆకర్షణలోనే ఉన్నాను, కానీ ఇవేవి నా దగ్గర జరిగినట్టు కనిపించట్లేదండి అంటే మనం మోసపరుచుకుంటున్నాం. నేను ముందుగానే చెప్పాను, తెలిసినట్టుగానే ఉంటది, కానీ నిజంగా మనందరికీ కూడా కనువిప్పు కలుగ చేసే మంచి పాఠం ఇది. నిజంగా మనం దేవుని ఆకర్షణలో ఉండగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఆకర్షించుకుని ఇంతవరకు తీసుకుని వచ్చాడు, దీన్ని మనం నిలుపుకోగలుగుతున్నామా? నువ్వు నిజంగా సణుగులు సంశయాలు మాని దేవుని కొరకు సమస్త కార్యాలని చేసి దేవుని కుమారుడిగా జ్యోతుల వలె వెలగలుగుతున్నావా? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? ఆత్మతో సత్యముతో దేవుని కుమారులుగా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టం ఏంటి? వాక్యాన్ని ప్రకటించటం, వాక్య ప్రకారం జీవించటం, ఆయన సంకల్పాన్ని నెరవేర్చటం. ఇందాక చూసాం దేవుని సంకల్పం ఏంటి? ఆదాము హవ్వలకి ఇచ్చిన సంకల్పాన్ని మనం చూసాం. ఎఫెసీ 4:1-6 కూడా చూసాం. దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. ఇప్పుడు ఇవన్నీ మనం చేసినప్పుడు మనం ముందు దేవుడి పిల్లలుగా ఉంటే మనం కొందరినైనా దేవుని పిల్లలుగా చేయొచ్చు. అది దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు, అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు. సాతాను వేసే ఎత్తుగడలను పడద్రోస్తూ దేవునికి గెలిపించే వారిగా మనం ఉండగలుగుతున్నామా? అప్పుడు నువ్వు దేవుని ఆకర్షణలో నిలిచి ఉండగలవు. వచ్చావు, మరి పాతాళం కూడా ఆకర్షిస్తుంది, ఆకర్షణలోకి లోనైపోతావా? నిర్ణయం మీదే. ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకుని దేవుని కుమారులుగా జ్యోతుల్లా వెలగాలని, దేవుని ఆశని సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని దేవుని పక్షమున మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ, మన మధ్యలో సుశీలక్క ఉన్నారు. సుశీలక్క ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహిమగల నామమునకు వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఈ సమయాన్ని చూడలేకనైనా ఎందరోనైనా వారు చేరవలసిన గమ్యానికి చేరిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి జ్ఞానం గల మాటలు ప్రభు వినటకు నాయన మాకు సమయాన్ని ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన, మేము తండ్రి నాయన ఈ లోకానుసారమైన ఆకర్షణకు గురై ఉంటున్నామా, లేక మీ ఆకర్షణకు నాయన మేము ఉంటున్నామా తండ్రి? మమ్మల్ని మేమే పరీక్షించుకొని తండ్రి నాయన, ఈ బ్రతుకులో నాయన ప్రభ మేము జీవించిన జీవిత కాలం అంతట్లో నాయన ప్రభ మీకు దగ్గరగా ఉంది తండ్రి, మీకు ఇష్టమైన పనులు చేసి తండ్రి మీకు ఇష్టలుగా జీవించటకు నాయన మాకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. అలానే సమయాన్ని హెచ్చించి తండ్రి మీ కుమార్తె తండ్రి
ఇంత జ్ఞానం గల మాటలు ప్రభా మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి తండ్రి. అలాగనే తండ్రి సంఘంలో ఉన్న మదన్న గారి విషయంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. అన్నకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి తండ్రి. మళ్ళా తిరిగి తండ్రి మీ పనిలోనైనా ముందుకు సాగిపోవటానికినైనా మీరు అవకాశాన్ని కలుగు చేయండి తండ్రి. అలాగనే తండ్రి సంఘంలో ఎవరైనా తండ్రి ఇంకా అనారోగ్యంగా ఉన్నట్లయితే తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మరొక దినము తండ్రి మాకు అనుగ్రహించి తండ్రి ఇలాగనే ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి రేపు మార్నింగ్ క్లాస్లో మనం కలుసుకుందాం.